ఒక 10 డేస్ పాటు మనం ఈ పచ్చడిని అయితే నిల్వ పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్ ఉంటే మాత్రం ఒక 20 డేస్ 1 మంత్ అలా నిల్వ ఉంటుంది పక్క. దీంట్లో పల్లీలు వేయట్లేదు కాబట్టి మనం బయట పెట్టిన ఒక 10-15 డేస్ అయితే ఖరాబ్ కాకుండా ఉంటుంది. దీంట్లో ఎలాంటి వాటర్ కూడా వేయట్లేం కాబట్టి అస్సలు ఖరాబ్ అనేది కాదండి, చాలా బాగుంటుంది. మన ఇంట్లో టమాటాలు కొత్తిమీర ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా పచ్చడి చేసి పెట్టుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే చూద్దాము. ఇక్కడ 1/2 kg వరకు అయితే నేను పచ్చిమిరపకాయలు తీసుకొని నీట్గా కడుక్కొని అయితే ఒక నాన్ స్టిక్ కడాయిలో వేసేసి ఈ విధంగా అయితే నేను ఫ్రై చేసుకుంటున్నాను. ముందే ఆయిల్ వేయొద్దండి, ముందే ఆయిల్ వేస్తే మొత్తం చిట్లుతుంది, పైన పడుతుంది. అందుకే కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా అయితే మంచిగా దూరగా అయితే ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. తర్వాత అదే పాన్లో నేను 1/2 kg పచ్చిమిరపకాయలకు ఒక 1 kg వరకు టమాటాలు తీసుకొని వీటిని కూడా మంచిగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొద్దిగా టమాటాలు మగ్గిన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, వెల్లుల్లి అయితే పొట్టు తీసి వేసుకుంటున్నాను. మీరు పొట్టు తీసుకోకుండా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత కొద్దిగా జీలకర్ర అయితే వేసి తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకొని మరి కొద్దిసేపు మగ్గనిచ్చానండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత నేను 2 కట్టల వరకు అయితే కొత్తిమీర అయితే తీసుకున్నాను. మనకు 5 రూపీస్కి 2 కట్టలు అలా ఇస్తారు. 2 కట్టలు అయితే కట్ చేసుకొని నీట్గా కడిగి అయితే వేసుకున్నాను. టమాటాలు కొత్తిమీర మంచిగా మగ్గిన తర్వాత తీసైతే పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ మిక్సర్ జార్ తీసుకొని ఫస్ట్ పచ్చిమిరపకాయలో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత టమాటా పేస్ట్ కూడా సపరేట్ మిక్సీ పట్టుకొని తర్వాత పచ్చిమిరపకాయల పేస్ట్ టమాటా పేస్ట్ అయితే ఒక దగ్గర మొత్తం కలుపుకొని 2 ఒకటేసారి మళ్ళీ మరొకసారి అయితే మిక్స్ అయితే పట్టుకోవాలండి. ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ తగ్గగా అనిపిస్తే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పోపు అయితే పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే వేసి నేను ఒక 6 స్పూన్ల వరకు అయితే ఆయిల్ అయితే వేసి జీలకర్ర ఆవాలు కొద్దిగా ఇంగువ అయితే వేసి ఎండుమిర్చి వేసాను. తర్వాత నా దగ్గర కరివేపాకు లేదు, కరివేపాకు వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి కలుపుకుంటే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, పక్క ట్రై చేయండి. ఒక 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.